వావ్! ఎంతో అద్భుతంగా ఉండే ఈ కోనపుర బెట్ట శ్రీ రంగనాథ స్వామి ఆలయం గోరూరు డ్యామ్ దగ్గర శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఇక్కడ మేము ఇప్పుడు గోరూరు డ్యామ్ దగ్గర వెళ్తున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాము. ఇంకా దారిలో ఇట్లంతా డ్యామ్ దగ్గర నీళ్ళు వెళ్తా అంటే కొంతసేపు ఆపి వీడియోలో అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చిందను ప్రకృతి చాలా మంచి అనుభూతినిస్తుంది మనకి. ఇంకా ఈ డ్యామ్ దగ్గర అయితే నీళ్ళు అట్లే గంగమ్మ తల్లి పొర్లుతూ ఉంది. అలలు చూడండి ఎంత బాగుండదో. అసలు ప్రకృతి ఎంత కన్నుల పండగగా ఉందో ఏమో. మేము అర్లీ మార్నింగ్ 6 o'clock అంతా అక్కడ ఉన్నాము. ఎందుకంటే అర్లీ మార్నింగ్ సన్ రైజ్ పడతా ఉంటే నీళ్ళల్లో చూడడానికి చాలా బాగుంటుంది అని పొద్దున్నే వెళ్ళిపోయినాము. ఈ డ్యామ్ దగ్గరలోనే మనకు టెంపుల్ కూడా ఉంటుంది. శ్రీ రంగనాథ స్వామి విష్ణువు రూపం ప్లస్ అమ్మవారు ఉంటారు. ఇది వచ్చిందను నీళ్ళు. అబ్బా ఎంత బాగుందో ఇక్కడైతే కన్నా. విష్ణువు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిండే ఈ పుణ్యక్షేత్రం కూడా చాలా బాగుంటుంది. ఈ ఆలయం వచ్చిందను కోనపుర బెట్ట అనే కొండపైన ఉండడం వల్ల చుట్టుపక్కలంతా మంచి ప్రకృతి ఉంటుంది. ఫుల్ పచ్చదనం, ఎక్కడ చూసినా పచ్చదనము. అందరూ మనకు చెప్తా అన్నారు ఇంకా సూర్యాస్తమయంలో కూడా చాలా బాగుంటుంది అని. పొద్దున్నేను బాగుంటుంది, ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండపైన ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక చింతన కోసం నిర్మించబడినట్లుగా ఉంటుంది. ఈ కొండ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. డ్యామ్లో ఒక రత్నం లాగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే గన. చిన్న టెంపుల్ కానీ చాలా అంటే చాలా ముచ్చటగా ఉంది ఈ టెంపుల్. ఆహా చూడండి, మనకే తెలిసిపోతుంది. ఓ పక్క సూర్యుని కిరణాలు పడుతూ ఉంటే నీళ్ళపైన చూసేదానికి ఇంకా మనకైతే మాటలు కూడా రావు. అంత అద్భుతము ఈ ప్రకృతి సౌందర్యము. ఇంకా రంగనాథ స్వామి అమ్మవారు రంగనాయకి దేవి లక్ష్మీ రూపంగా, రంగనాథ స్వామి విష్ణువు రూపంలో కొలువై ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఎక్కడ చూసినా టచ్ మీ నాట్ల చెట్లు కూడా ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్ దగ్గర అయితే గన. మేము వచ్చేటప్పుడు అయితే కన్నా ఇక్కడ ఎవరు లేరు. మేము అర్లీ మార్నింగ్ వచ్చేసినాం కాబట్టి ఎవరు లేకుండా ఉన్నారు ఇక్కడ. జనసందడి అయితే లేదు. ఇంకా కాసేపు అయితే వస్తారో ఏమో. ఒక రకంగా చల్లగా బ్యూటిఫుల్గా ఉన్నింది క్లైమేట్ అంతా. మేము వచ్చేటప్పుడు 2 సార్లు వచ్చేటప్పుడు నెమళ్ళు 2 సార్లు కనపడినాయి మాకు కూడా. ఇంకా వీడియో తీసుకుందామని చెప్పి అనేప్పటికీ గబగబ నెమలి చెట్లలోకి దూరి వెళ్ళిపోయింది. కానీ ఎక్కడో ఒక వీడియో ఉంది, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ఓన్లీ నెమలిని మాత్రం పెడతాను. చాలా అద్భుతం ఫ్రెండ్స్ ఈ నేచర్ అనేది. మనం ఇది ఆహ్లాదిస్తే కానీ మనకు తెలీదు. మేము ఇంకా ట్రావెలింగ్లో ఉండేటప్పుడే వీడియో తీసుకున్నాను. ఇంకా మళ్ళీ తర్వాత కూడా దిగినాము ఒకసారి, కానీ నీళ్ళల్లోకి దిగలేదు. జస్ట్ దగ్గరలోకి దిగి ఇంకా కారు సైడ్లో పార్కింగ్ చేసి ఇంక గుడికి వెళ్దాము అని చెప్పి. చూడండి ఎంత బాగుందో అసలు. ఒక పక్క అంతా పక్షుల సౌండ్స్ కూడా ఫుల్గా వినపడుతుంది. వచ్చేసింది టెంపుల్, ఎంత బాగుందో చూడండి. ఆనిముత్యం లాగా ఉంది. ఈ పక్క ఆ పక్క, ఈ పక్క నీళ్ళు ఆ పక్క నీళ్ళు, మధ్యలో టెంపుల్. చూడటానికైతే ఇది ఎట్లుందంటే అద్భుతం, మరో వింత నిజంగానే. ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు వెళ్ళి చూసిరండి. ఈ పక్క వాటర్ ఆ పక్క వాటర్, మధ్యలో ఇట్లా ఎత్తులో కొండ ఉంటుంది. స్టెప్స్ కూడా అంతే, మనకేం కాళ్ళ నొప్పులు కూడా లేవు. మీడియంగానే ఉన్నాయి చిన్న స్టెప్స్. చాలా బాగుంది టెంపుల్ అయితే.
టచ్ మీ నాట్ చెప్పినాను కదా చెట్లు, ఆ పువ్వు మా ఆయన నాకు ఇస్తూ ఉండరు చూడండి. ఇంతే ఫ్రెండ్స్, అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.